మన సహోదరి సహోదరులారా బాగున్నారా? మీరెంతో సంతోషంగా ఉన్నారని ఫోన్ కాల్స్ బట్టి నేను సంతోషిస్తున్నారు. మరి వాక్యదానంలోకి వెళ్దామా? ఈరోజు మూల వాక్యం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. ప్రేమ అమర్యాదగా నడవదు, స్వప్రయోజనము విచారించుకొనదు. గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు భక్తుడు గారు చెబుతున్నాడు, ప్రేమ అమర్యాదగా నడవదంట, స్వప్రయోజనం చూసుకున్నదంట. నిజంగానే ఈ దినాల్లో ప్రేమను చూసినట్లయితే అమర్యాదగానే నడుస్తుందండి. ఒకరిని ప్రేమించాలంటే ఒక ప్లాన్ చేసుకొని ఏదో వృత్తిగా ఆ స్త్రీను ఆ పురుషును మరి ప్రేమ అనే పేరును అడ్డం పెట్టి వారిని ఆకర్షించి అమర్యాదగా ప్రవర్తించడానికి సాతాను ఎంతోమంది యువతి యువకుల్ని స్త్రీ పురుషుల్ని కూడా వాడు వాళ్ళగా వాడుకుంటాం, వాళ్ళ వడల్లో చిక్కించుకుంటున్నాడండి. ప్రియమైన సహోదరి సహోదరులన్నీ గమనించండి. ప్రేమ అయితే వాక్య ప్రకారం అమర్యాదగా నడుచుకున్నదంట, స్వప్రయోజనం చూసుకున్నదంటండి. మొదటేమో వారి పట్ల మరి ఏదో ఒక విధంగా వారిని ఆకర్షించి అమర్యాదగా, అంటే ప్రేమలో కూడిన అమర్యాద అవతల వ్యక్తికి అర్థం కాదు అది అమర్యాద అనేది. అదొక ఆకర్షణలోనైపోయి లొంగు తీసుకొని తర్వాత స్వప్రయోజనం విచారించుకుంటున్నారండి. స్వప్రయోజనం ఏమిటంటే ఆ శరీర రీతిగా లొంగు తీసుకుంటున్నారు. కొంతకాలం మటుకు బాగానే ఉంటుంది, కానీ బెడిసి కొట్టిన తర్వాత అయ్యో ఈ ప్రేమ మా ఇద్దరి మధ్య అమర్యాద కలిగిన ప్రవర్తన ఏర్పాటు చేసింది, అయ్యో ఈ ప్రేమ వల్ల మేమిద్దరు స్వప్రయోజనం చూసుకున్నాం, లోక సంబంధమైన సాతాను ప్రయోజనం కోరుకున్నాం, దేవుని ప్రయోజనానికి వ్యతిరేకంగా జీవించామని అర్థమయ్యి చాలా సందర్భాలు చాలామంది జీవితాలు పాడైపోయాయండి. అయితే నేను అడుగుతున్న మాట ఏమిటంటే, నీ ప్రేమ ఎలా ఉంది? మర్యాదగానే ఉందా? లేదంటే స్వప్రయోజనం చూసుకుంటున్నావా? లేదంటే ఈ వ్యక్తితో నేను స్నేహం చేస్తే అతని నుంచి నాకు ఎంత వచ్చింది, లేదంటే ఇతనితో నేను ప్రయాణం చేస్తే ఏదో ఒక రోజు నాకు ఉపయోగపడతాడు. చూడండి, ఈ ప్రేమలో ఎంత అమర్యాద, అంత స్వప్రయోజనం ఉందండి. ప్రేమ దేవుని బిడ్డలారా, పరిశుద్ధమైన గ్రంథం అయితే ప్రేమ అయితే అమర్యాదగా నడుచుకున్నదని చెబుతుంది. స్వప్రయోజనం అసలు విచారించుకోదంట. ఈ ప్రేమ ఎవరి మీద ఉండాలి తెలుసా? మొదటగా యేసుక్రీస్తు ప్రభు వారి ఆజ్ఞల మీద ఉండాలి. ఆయన బాటలో నడవాలనే ఆశ మనకు ఉండాలి. ఆ ప్రేమ ఎప్పుడు దేవుడి మీద ఉన్నట్లయితే ఆ ప్రేమ నీకు స్వప్రయోజనం విచారించుకోకుండా దేవుడి నుండి నువ్వు ప్రయోజనం పొందుకు రీతిగా నిన్ను ముందుకు నడిపిస్తుంది. హల్లెలూయా. ఎంతోమంది ఈ రోజున యువతి యువకులు స్త్రీ పురుషులు ప్రేమలో మచ్చలు చూపిస్తున్నారు, అమర్యాద చూపిస్తున్నారు, స్వప్రయోజనం చూపిస్తున్నారు. అందుకే వారి ప్రేమ మధ్యలో ఆగిపోయి వారి యొక్క దొంగ కోరికలను తీర్చుకున్న తర్వాత బహిర్గతం అయిపోతున్నాయండి. మరి ఈ రోజులు ఎంతోమంది మరి టీవీలు చూస్తే ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా, దారుణమైన స్టేట్మెంట్ అండి. అంతకుముందేమో రహస్యంగా తిరిగారు ఇద్దరు, ఆ రూముల్లో ఈ రూముల్లో, ఆ పార్కుల్లో ఆ పబ్బుల్లో ఆ క్లబ్బుల్లో ఈ సినిమా హాల్లో అని. ఇప్పుడైతే మాత్రం ప్రేమ బెడిసి కొట్టింది. ప్రేమ కాస్త బెడిసి కొట్టి డైరెక్ట్గా ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి ధర్నా, ప్రియుడి యొక్క తల్లిదండ్రులు అమ్మాయిని చంపాలని చూస్తున్నారని పేపర్ స్టేట్మెంట్లు. ఇది నేను చెబుతున్న మాటలు కదా, మనందరూ ఈ సమాజంలో జరుగుతున్నాయి కదా. అయితే ఇలాంటి సందర్భాలు ఎందుకు ఎదురవుతున్నాయి బైబిల్ గ్రంథం ద్వారా తెలుసుకుందాం. అందుకేనండి వాక్యం జాగ్రత్తగా గమనించండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనాన్ని అంశంగా చెబుతున్నాను నేను. మరి ప్రేమ అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించుకొనదు. ఈ రోజు ముఖ్య వాక్యం అండి. గమనించినట్లయితే ఆదికాండము 34వ అధ్యాయము 2 నుండి 4 వచనాలు చదివినట్లయితే మరి లేయ కుమార్తె అయిన దీనా, యాకోబు కుమార్తె అయిన దీనా, మరి షిమ్యోనుడైన మరి హమోరు కుమారుడైన షెకెము దీనాను చూసి తన్ని ప్రేమించానని చెప్పి తనతో శారీరకంగా తను అనుభవించినప్పుడు, అంటే ఒక విధంగా చెప్పాలంటే ప్రేమ ఎలా వచ్చింది చూడండి. తను చూసేలేక శారీరకమైన ప్రేమ మొదలైంది. ఆ షెకెముకు వెంటనే యాకోబు కుమార్తెతో పాపం చేసేసాడండి. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ప్రకారం భార్యాభర్తలు అయిన తర్వాతనే ఏ స్త్రీ అయినా ఏ పురుషుడైనా మరి ఈ లోక సంబంధమైన జీవితంలో కొనసాగించాలి, లైంగిక పవిత్రమైన జీవితంగా ముందుకు సాగాలి. కానీ ఇక్కడ చూస్తే మరి ఈ షెకెము ఒక కన్య స్త్రీని చూడగానే ఆకర్షింపబడ్డాడు. ఆమె అందాన్ని చూసి ఆమె అందం మోజులో ఆమె దగ్గరికి వెళ్ళాడు, మరి ఆమెను హత్తుకున్నాడు, తన రూమ్లో తీసుకెళ్ళి పాపం చేసేసాడండి. పాపం చేసిన తర్వాత చెబుతున్నాడు తన తండ్రికి చెబుతున్నాడు, అయ్యా ఇదిగో ఆమోరు నేను
యాకోబు కుమార్తెను ప్రేమిస్తున్నాను, నాకు పెళ్లి చేయని అడిగారంటండి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలు, మొదట వీరిద్దరు శారీరకంగా కలిశారు, తర్వాత తల్లిదండ్రులకు చెబుతున్నారండి. ఈయన తండ్రికి చెప్పాడు, నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఎందుకు ప్రేమిస్తున్నాడు? కారణం ఏమిటి అంటే, ఒకరోజు చూడంగానే అంత ప్రేమ పుట్టిందా? అంటే ఒకరోజు చూడంగానే నిన్ను పెంచిన తల్లిదండ్రులు ప్రేమ మర్చిపోయావా? మరి ఎందుకు ఇంత రాంగ్ రూట్లో వెళ్తున్నారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, షెకెము ఒక్కసారే దేనాను చూసింది, అంతగా ఎందుకు ప్రేమిస్తున్నాడో అర్థం కావట్లా. కారణం ఏమిటంటే అది శారీరమైన ప్రేమ. చెప్పేది చూడండి ఇందాక, ప్రియుడు ఇంటి ముందు ప్రియురాలు ధర్నా అని, అలాంటి ప్రేమ అండి. ఇలా శారీరకంగా ఇద్దరు కలిసి షెకెము వెళ్ళి తన తండ్రికి చెప్పినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ధర్మశాస్త్ర ప్రకారం అది మహాఘోరమైన పాపం. దేవుని బిడ్డలు అలా చేస్తే మరి దారుణమైన శిక్ష. కానీ హామోరు తన కుమారుడిని తీసుకొని యాకోబు గారి దగ్గరికి, అయ్యా నీ కుమార్తెను ప్రేమిస్తున్నాడయ్యా, నీ కుమార్తె నాకు అయ్యా అని అడిగాడంటండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దేవుని ఆజ్ఞకి వ్యతిరేకంగా జరిగిన ఈ యొక్క శరీర సంబంధంతో కూడిన పాపము చివరికి ఆ యొక్క హామోరు వంశంతో పాటు హామోరు దేశమంతా కూడా పురుషులందరూ చనిపోవటానికి కారణకులయ్యారండి. ఆ ప్రేమ వల్ల హామోరు జీవితం, హామోరు దేశస్థుల జీవితం, షెకెము జీవితం మధ్యలోన అంతం అందిపోయిందండి. అదే ఆదికాండం 34వ అధ్యాయము 25 వచనంలో ఆ మాట రాయబడిందండి. లేయకు పుట్టిన షిమ్యోను లేవియు కలిసి వారి కత్తులు పట్టుకొని, వారు ఆల్రెడీ సున్నతి చేయించుకున్న 3వ రోజు వారందరి ఇళ్ల మీద పడి పురుషులు మొత్తం చంపివేశారంటండి. కారణం ఏమిటో తెలుసా? నా చెల్లిని ప్రేమిస్తావంటారా నువ్వు? నా చెల్లిని లైంగికంగా కలుస్తావంటారా నువ్వు? చంపివేశారండి. ఆ యొక్క షెకెముని చంపలా, హామోరుని చంపాడు. ఆ యొక్క దేశంలో ఉన్న పురుషులందరూ చంపివేశారు, ఆ పట్టణంలో ఉన్న వాళ్ళందరినీ. ఈ రోజున ఎంతోమంది అర్ధాంతరంగా పుట్టిన ప్రేమ వల్ల, ఒకరినొకరు ప్రేమించుకుంటున్నామని చెప్పే పనికి మాలిన ఒక కారణం లేని, ఒక బేస్ లేని ప్రేమ వల్ల ఎన్నో కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయండి. ఈ ప్రేమించుకున్న వారి వల్ల అటు అమ్మాయి కుటుంబం, ఇటు అబ్బాయి కుటుంబం ఒకరినొకరు చంపుకుంటున్నారు, ఒకరినొకరు కొట్టుకుంటున్నారు, కేసులకి వెళ్తున్నారు. వీరిద్దరు మాత్రం వెళ్ళిపోతున్నారు. ప్రేమ సహోదరి సహోదరుడా, ఈ టీవీ కార్యక్రమం చూస్తున్నాడు, నువ్వు నీ ప్రేమ ఎలా ఉంది? అమర్యాదగా ఉందా? స్వప్రయోజనం విచారించుకుంటుందా? స్వప్రయోజనం అంటే అమ్మాయిలు బట్టలుగా మారుతున్నావేమో, బట్టలు మార్చినట్లు మారుస్తున్నావేమో, లేదంటే అబ్బాయిల దగ్గర ఆ సెల్ రీఛార్జులు, ఈ ఇంటర్నెట్ రీఛార్జులు, ఆ సినిమాకి, ఈ పార్కులకి, ఈ పబ్బులకి బట్టలు కొనిచ్చుకుంటూ తిరుగుతున్నావేమో. నీ సర్ప్రైజ్లో నీ ప్రేమంతా అమర్యాద. మరి షెకెము అమర్యాదగా ప్రవర్తించాడు. ప్రేమలో అమర్యాద ఉంటే జాగ్రత్త, మరణానికి పాత్రలు అవుతారు. పరిశుద్ధమైన గ్రంథం నుండి ఎవరు తప్పించుకోలేరు, ఆ జీవాధిపతి నుండి ఎవరు తప్పించుకోలేరు. నీ తండ్రికి తెలియకుండా, నీ తల్లికి తెలియకుండా, నీ అన్నదమ్ములకు తెలియకుండా అబ్బాయిని ప్రేమించి, అమర్యాద ప్రేమండోయ్, పవిత్రమైన ప్రేమ కాదు, శారీరకంగా కనెక్షన్ పెట్టుకున్న ప్రేమ గురించి మాట్లాడుతున్నా. స్వప్రయోజనం యవన కాలంలో ఉన్నారు కదా, కోరిక తీర్చుకునే స్వప్రయోజనమైన కోరిక తీర్చుకునే ప్రేమ గురించి నేను మాట్లాడుతున్నాను. దేవుడి నుండి తప్పించుకునే నా ప్రియమైన సహోదరి సహోదరుడా, చూడండి, షెకెము ప్రేమ వల్ల తన తండ్రి, తన తల్లి, తన అన్నదమ్ములు, తన పట్టణస్తులు అందరూ చనిపోయారండి. ఒకవేళ నీ ప్రేమ వల్ల నీ కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయేమో జాగ్రత్తగా నా సహోదరి సహోదరుడా. అందుకే పౌలు భక్తుడు ఎంతో మర్మంతో మాట అంటున్నాడు, ప్రేమ అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు. ప్రేమ అనేది నీ శత్రువుల మీద, పగస్తుల మీద, విరోధుల మీద చూపించాలి, నిన్ను ద్వేషించే వాళ్ళ మీద చూపించాలి, నిన్ను కొడటానికి వచ్చిన వాళ్ళ మీద చూపించాలి, నిన్ను తిడటానికి వచ్చిన వాళ్ళ మీద చూపించాలి, నిన్ను చంపటానికి వచ్చిన వాళ్ళ మీద చూపించాలి. ఈ ప్రేమ, ఇలాంటి ప్రేమ ప్రతి వ్యక్తిలో రావాలంటే ప్రేమికులకే పరమ ప్రేమికుడైనా, పవిత్ర ప్రేమికుడైనా, పరిశుద్ధ ప్రేమికుడైనా, పరమ ప్రేమికుడైనా, కల్మూషం లేని ప్రేమికుడైనా, నీతి నిజాయితీ ప్రేమికుడైనా నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని, ఆయన్ని ఆజ్ఞలు పాటించి ఆయన మార్గంలో నడిస్తేనే తప్ప ఈ లోకం ఎలాంటి ప్రేమ పుట్టదండి. ఆయనకి వ్యతిరేకంగా జరిగే ఏ ప్రేమ అయినా సరే శారీరకమైన, స్వప్రయోజనమైన, అమర్యాదతో కూడిన ప్రేమ. ఈ ప్రేమను వల్ల ఎంతోమంది యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇదే ప్రేమ? యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మహత్య చేసుకోమల్లా వారి గురించి చనిపోతున్నాను,
తిరిగి లేస్తున్నానని చెప్పాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు. నీ వైపు చేతులు చాపి ఎదురు చూస్తున్నాడు. రా నా కుమారి, నా కుమారుడా, నీ ప్రేమలో స్వప్రయోజనం ఉంది, నా ప్రేమలో నీ ప్రయోజనం ఉంది, నీ ప్రేమలో అమర్యాద ఉంది, నా ప్రేమలో మర్యాద ఉందని యేసుక్రీస్తు ప్రభువు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఇలాంటి సందర్భాలు గురైన నా సహోదరి చింతించుమాక. పురుషుడి వల్ల మోసపోయేవేమో, లేదా నీ గర్ల్ ఫ్రెండ్ వల్ల మోసపోయేవేమో, దిగులు పడమాక. పరమ ప్రేమికుడు నీ వైపు చూస్తున్నాడు. చూడండి, మరొక సందర్భం చూసినట్లయితే 2 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 14-15 వచనం చదివితే, ఆమ్నోను తామారుని ప్రేమించాడండి. ప్రేమించి యెహోవాబికిన తన తల్లిదండ్రులతో చెప్పలా, వెంటనే ఒక ప్లాన్ చేసి కుట్ర చేసి తామారుతో పాపం చేసేసాడండి. ఎప్పుడైతే పాపం చేసిన తర్వాత అంతకుముందు తామారు మీద ఉన్న ఆ ప్రేమ అంతకంటే రెట్టింపు ద్వేషం కలిగిందంటండి. అంతకుముందు శారీరకంగా కలవనప్పుడు ఆమ్నోనికి తామారు అంటే పిచ్చి ప్రేమ. ఆమె గురించి అన్నం తినకుండా బక్క చిక్కిపోయాడండి. మనిషి పేకపోయాడు, దిగులేసుకున్నాడు, ఆమె ప్రేమ పొందలేనేమోనని. ఎప్పుడైతే ఒక పనికిమాలినోడు తన స్నేహితుడు సలహా ఇచ్చాడు, అయ్యా ఆ తామారుని ఇంట్లో పిలిపి తర్వాత నువ్వు తలుపులేసి పాపం చేసేయి, ఇంక ఎక్కడికి పోదు అని వాడు దరిద్రుడు ఒక సలహా ఇచ్చాడు. ఈ రోజు ఎంతమంది స్నేహితులకి ఇలాంటి పనికిమాలిన సలహాలు ఇచ్చే స్నేహితులు కూడా ఉన్నారు, జాగ్రత్త. అయితే ఎప్పుడైతే ఆమ్నోను ఆ తామారుతో శారీరకమైన సంబంధం పెట్టుకున్నాడో, ఆ శారీరకమైన సంబంధం అయిన వెంటనే తామారు మీద అంతకుముందు ఉన్న ప్రేమ కంటే రెట్టింపు ద్వేషం వచ్చేసిందంటండి. జాగ్రత్త నా సహోదరి సహోదరుడా, శారీరకంగా కలిసావంటే నా సహోదరి జాగ్రత్త. నీ యవ్వన కాలంలో నువ్వు ఎప్పుడైతే శారీరకంగా కలిసావంటే స్వప్రయోజనం కోసం అతడు నిన్ను పడవేయాలని చూస్తున్నాడు. అతని ప్రేమలో అమర్యాద ఉంది, జాగ్రత్త గమనించు. నిన్ను లొంగ తీసుకుంటానికి నువ్వు ఎవరినైతే ప్రేమిస్తున్నావో ఆ వ్యక్తి శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడేమో. లొంగేవా వంగిపోతావు. ఎప్పుడైతే శారీరకమైన ప్రేమ ఒకటైందో ఆత్మీయ ప్రేమ తెగిపోయిద్దండి. హల్లెలూయా. ఆమ్నోను ఆ యొక్క తామారుతో పాపం చేయనంత సేపు కూడా చాలా అద్భుతంగా ప్రేమించాడు, నిజమైన ప్రేమను చూపించాడు అనుకుంటారు. కానీ ఎప్పుడైతే కలిచాడో తను ద్వేషించారు, తిట్టాడు, వెళ్ళిపోయి ఎక్కడి నుంచి తరిమి వేసాడు. నిన్ను లొంగ తీసుకున్నాడంటే, నువ్వు లొంగిపోయావంటే ఇంకా నిన్ను ప్రేమించడం, అతను ఆ ప్రేమలో కల్మోషం అమర్యాద వచ్చేసినట్లయితే సప్రయోజనం తీర్చుకుంటాడు నీతో నా సహోదరి సహోదరుడా. ఇలాంటి ప్రేమకు దూరంగా ఉండు. ఇలాంటి అమర్యాద ప్రేమ నిన్ను ప్రేమిస్తున్న ప్రేమికుడు చెబుతున్నాడేమో, లేదా నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయి నీకు చెబుతుందేమో. గమనించు, ఈ ప్రేమ నిజమైన ప్రేమ, లేదంటే మర్యాదకరమైన ప్రేమ, ఆరోగ్యకరమైన ప్రేమ, పవిత్రమైన ప్రేమ, పరిశుద్ధమైన ప్రేమ అని నువ్వు గ్రహించు. స్వప్రయోజనమైన ప్రేమ, లేదా నా ప్రయోజనంతో కూడిన ప్రేమ, నా కుటుంబ ప్రయోజనం కొరకు ప్రేమ, నా భవిష్యత్తు గురించి కలిగిన ప్రేమ, అసలు ఏ స్థాయిలో ఉన్న ప్రేమ గమనించు నా సహోదరి సహోదరుడా. నిన్ను ప్రేమిస్తున్నాను ఒక మాట చెప్పం, లొంగిపోమాక. మీరు ఎప్పుడైతే నువ్వు ప్రేమించిన వ్యక్తితో శారీరకంగా కలుస్తావో మొదటగా ఆ అమ్మాయి మీద ఉన్న ప్రేమ నీకు పోయింది, ఆ అబ్బాయి మీద ఉన్న ప్రేమ నీకు ఎక్కువైనా కానీ ఆ అబ్బాయి వదిలేస్తే ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి ధర్నా ఆ బోర్డు రేపు నీ దగ్గర రాబోతుందేమో. జాగ్రత్త. ఎంతోమంది యువతులు మోజులో పడిపోయి, అంతకుముందు నువ్వు ఆడపిల్లలను మోసం చేసావు, ఇప్పుడు ఆడపిల్లలు నిన్ను మోసం చేస్తున్నారు. అంతకుముందు నువ్వు అనేక మంది అమ్మాయిల్ని బైక్లు వేసుకుని తిప్పావు, ఆ అమ్మాయికి తెలియకుండా ఈ అమ్మాయికి, ఈ అమ్మాయికి తెలియకుండా ఆ అమ్మాయికి తిప్పావు. ఇప్పుడు ఆ అమ్మాయి నువ్వు చేసినట్టు చేస్తుందిగా, అనుభవించు. అయితే నువ్వు దిగులు పడమా. నీ కళ్ళ ముందే నువ్వు ప్రేమించినామా ఇంకో వ్యక్తితో తిరుగుతుంటే నువ్వు ఓర్చుకోలేకపోతున్నావు. గతంలో నువ్వు కూడా అలాంటి యువతుల్ని ఎంతమందిని ఏదో ఒక రోజు అలాంటి స్థితి నీకు వచ్చిందని ఇప్పుడు గమనించు నా సహోదరి సహోదరుడా. నీ ప్రేమలో అమర్యాద ఉంది, స్వప్రయోజనం ఉంది. అందుకే ప్రేమలు కాస్త బొగ్గైపోయి నీరు గారిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నాం. చూడండి, ఈ ప్రేమలన్నీ కూడా అమర్యాదతో కూడినవి, స్వప్రయోజనంతో కూడినవి. షెకెము ప్రేమ అమర్యాద. ఒక స్త్రీ పట్ల, యువతి పట్ల అమర్యాదగా ప్రవర్తించాడు. తన స్వప్రయోజనంతో తను చేరదీసి పాపం చేశాడు తనతో. చూడండి, ఆమ్నోను కూడా అమర్యాద ప్రేమ, స్వప్రయోజనంతో ప్రేమ. ఆ స్త్రీని లొంగ తీసుకున్నాడు, పాపం చేసి విసర్జించేశాడు. అక్కడ షెకెము చేసిన అమర్యాద స్వప్రయోజన ప్రేమకి ఆ పట్టణంలో అందరూ పురుషులందరూ చనిపోయారు. షెకెము తన తండ్రి కుటుంబం కూడా చనిపోయింది. ఇక్కడ కూడా చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే 2 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 33వ వచనంలో చివరికి
ఆమ్నోని చంపేస్తాడు అబ్షాలోము. చూడండి, ఈ యొక్క శరీర యొక్క ప్రేమ వల్ల ఎన్ని ప్రాణాలు బలైపోతున్నాయి. కానీ గమనించండి, ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయో ఈ అమర్యాదతో కూడిన ప్రేమతో, సర్ప్రైజ్తో కూడిన ప్రేమతో ఎన్ని కుటుంబాలు, ఎన్ని భవిష్యత్తులు మధ్యలో ఆరిపోతున్నాయి. చూడండి, అబ్షాలోము ఆమ్నోని చంపివేశాడండి. తన చెల్లిని చేర్చినందుకు, తన చెల్లితో లైంగిక సంబంధం పెట్టుకున్నందుకు ప్రేమిస్తున్నాడని చెప్పి చివరికి తన చెల్లిని ద్వేషించి ఇంట్లో నుంచి తరివేసినందుకు అబ్షాలోము కుట్ర చేసి ఆమ్నోని చంపివేశాడు. ఈ రోజున ఎంతోమంది తమ్ముళ్ళు, అన్నలు వారి అక్కల గురించి, వారి చెల్లెళ్ళ గురించి ఎంతోమంది యువకులను చంపివేస్తున్నారు. లేదంటే వారి ప్రేమకు అడ్డంగా ఉంటున్నాడని వాళ్ళ యొక్క అన్నను, వారి యొక్క తమ్ముడును ఈ ప్రేమించినోడు చంపివేస్తున్నాడండి. చూడండి, ఈ ప్రేమల వల్ల ఎన్ని ప్రాణ నష్టాలు, ఎన్ని నరహత్యలు, ఎన్ని నరకానికి పోయే మార్గాలను తవ్వుకుంటూ వెళ్తున్నారు. నా సహోదరి నువ్వు మాత్రం, నా సహోదరుడు నువ్వు మాత్రం నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు ప్రేమను రుచి చూచామంటే ఆ ప్రేమలో పవిత్రత ఉంది, పరిశుద్ధత ఉంది, యథార్థత ఉంది. ఎలాంటి ప్రేమను పొందు. నిజమైన ప్రేమ అంటే ఏమిటో తెలుసా? చూడండి, యాకోబు పత్రిక, క్షమించాలి, ఆదికాండము 29వ అధ్యాయం 20వ వచనంలో చక్కని మాట ఉందండి. యాకోబు భక్తుడు మరి తన యొక్క భార్య అయిన ప్రేమించిన వ్యక్తి గురించి, రాహేలు గురించి 7 సంవత్సరాలు కొలువు చేశాడంటండి. హల్లెలూయా. ఆ 7 సంవత్సరాల కొలువు కూడా తనకి చాలా ఆ యొక్క రాహేలు మీద ఉన్న ప్రేమను బట్టి ఎప్పుడు కూడా అంత పెద్ద భారంగా ఫీల్ అవ్వలేదండి. ఈ 7 సంవత్సరాలు తన కొరకు పని చేస్తున్నానని కానీ రాహేలుకి చెప్పలేదంట. నిన్ను ప్రేమిస్తున్నాను రాహేలని అనలేదంట. అంతేకాకుండా ఎప్పుడు రాహేల్ని ఆకర్షించాలని రాహేల్ ముందుకు వెళ్ళలేదంట. సరాసరి తన మనసులో ఉన్న మాటని తన తండ్రి అయిన లాబాను దగ్గరికి వెళ్ళి, అయ్యా, నీ కుమార్తెని నేను ప్రేమిస్తున్నాను, నేను ఉచితంగా నేను ప్రేమించి పెళ్లి చేసుకుంటే నీ కుమార్తెను చూస్తానో చూడనో నీకు డౌట్ ఉండొచ్చు, అందుకే మొదట నాకు పెళ్లి చేయొద్దు, ఈ మాట నీ కుమార్తెకు నేను చెప్పను, నా సత్తా చూపిస్తా, నా పనితనం చూపిస్తా, నా కష్టపడే విధానం చూపిస్తా, అలాగే భవిష్యత్తులో నీ కుమార్తె నేను బాగా చూసుకున్నానే భరోసా నీకు కల్పించి నేను నమ్మేలా చేస్తానని 7 సంవత్సరాలు కొలువు చేసాడంటే. హల్లెలూయా. 7 సంవత్సరాల్లో కూడా రాహేలుతో అమర్యాద కానీ యాకోబు సర్ప్రైజంతో కామవాంఛలు తీర్చుకుందామని ప్రయత్నం చేయలేదంటండి. ఎందుకో తెలుసా? ఈ యాకోబు భక్తుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు తెలుసా? సర్వ సృష్టికర్తను ప్రేమిస్తున్నాడు. ఆ సర్వ సృష్టికర్త ప్రేమ యాకోబులోకి వచ్చింది కాబట్టి యాకోబు పవిత్రంగా, పరిశుద్ధంగా, అమూల్యంగా ఆ రాహేల్ని చూస్తూ ప్రేమలో పనిచేసి తన కష్టాన్ని, నా భార్యని పోషించుకోగలను, నేను ప్రేమించిన అమ్మాయిని కష్టపడి చూడగలనని భరోసాను తండ్రికి ఇచ్చేది. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు ఇలాంటి ప్రేమికులు? ఆ దేవుడిని నమ్మాడు కాబట్టే యాకోబు భక్తుడు ఒక్క పాపాన్ని కూడా ఒడి కట్టుకోలేదండి. దేవుడికి లోబడ్డాడు, భయపడిపోయాడు. ఒక్కరోజు కూడా రాహేల్ దగ్గరికి వెళ్ళి చెప్పాలి, నేను నీ కొరకు 7 సంవత్సరాలు కష్టపడి పనిచేస్తున్నానని. ఆ మాట అని చెప్తే రాహేల్ లొంగిద్దేమో. అలాంటి ప్రేమ వద్దనుకున్నాడు. తనకున్న ఆ పవిత్రమైన ప్రేమని మొదటిసారి ఆ అమ్మాయిని చూసినప్పుడు, రాహేల్ గారిని చూసినప్పుడు ఆ పవిత్రమైన ప్రేమ గూడు కట్టుకుందే. ఆ ప్రేమ కాస్త ఎప్పుడు కల్ముషం కాకూడదు అనుకున్నాడు, అపవిత్రం కాకూడదు అనుకున్నాడు, అపరిశుద్ధం కాకూడదు అనుకున్నాడు. ఆ ప్రేమ వల్ల ఎవరికి ప్రాణ నష్టం జరగకూడదు అనుకున్నాడు, కష్టం రాకూడదు అనుకున్నాడు, సుఖ సంతోషాలు కలిపే ప్రేమగా ఉండాలి కానీ నష్టాలు తెచ్చే ప్రేమగా ఉండకూడదు అనుకున్నాడు. తను కష్టపడ్డాడు కానీ రాహేల్కి తెన్నిలేనా, తను ఇష్టపడ్డాడు కానీ రాహేల్కి తెన్నిలేనా. చూడు, తను పని చేస్తున్నాడు కానీ ఎందుకు పని చేస్తున్నాడు రాహేల్కి తెన్నిలా. తన చెమట ఏడుస్తున్నాడు కానీ ఆ చెమట రాహేల్ కోసమే రాహేల్కి తెన్నిలేనా. కారణం ఏంటి తెలుసా? ఆ ప్రేమ స్వచ్ఛత అండి, నాణ్యత, క్వాలిటీ. ఎందుకో తెలుసా? ఆ యొక్క నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ప్రేమను రుచి చూచాడు. ఆ దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నాడు కాబట్టి యాకోబు గారు యవ్వన కాలంలో ఒక చిన్న పాపం కూడా చేయకుండా దేవుడి ప్రేమను పొందుకున్నాడండి. 7 సంవత్సరాలు కాదండోయ్, మరొక 7 సంవత్సరాలు కూడా కొలువు చేశాడు. హల్లెలూయా. ప్రేమ అండి, ఇది ప్రేమ. సర్ప్రైజ్ను చూసుకోకూడదు, అమర్యాదకు ప్రవర్తించకూడదు. నీ ప్రేమలో మర్యాద ఉండాలి, నీ ప్రేమలో ప్రయోజనం ఉండాలి, నీ ప్రేమలో 2 కుటుంబాలు ఎలిగింపబడాలి, ఆనందింపబడాలి. ఇలా ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకుంటేనే తప్ప ఉండనివ్వడండి. ఎంత గొప్ప ప్రేమికుడండి. అది హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం అంటాడు, యాకోబు తప్పించుకొని సిరియా దేశంలోకి వెళ్ళెను. చూడండి, మరి భార్య కావాలని ఇశ్రాయేలు కొలువు చేసెను. భార్య కావాలని యాకోబు అంతా గొర్రెలు కాచాడంట. హల్లెలూయా. ప్రియురాలు కావాలనుకోలా, ప్రియుడు కావాలనుకోలా. ఆ అమ్మాయిని ఇష్టపడంగానే
పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఆ పెళ్లి చేసుకోవాలంటే నేను కష్టపడి పనిచేసి నా భార్యను పోషించగలిగిన శక్తి కలిగిన వాడిని తన తల్లిదండ్రులకు నిరూపించాలనుకున్నాడు. అలాంటి 14 సంవత్సరాలు కొలువు చేసి వారి యొక్క మామ అత్తగారి ప్రేమని గెలిచి తర్వాత రాహేల్ని కొని పెళ్లి చేసుకున్నాడు. హల్లెలూయా! ఎలాంటి ప్రేమ ఉందా నీలో? ఉందా ఎప్పుడైనా? ముందు నువ్వు చదువుతున్న చదువులో ప్రేమించు. ఆ చదువుని కష్టపడి నీ తల్లిదండ్రులు చెమటోడ్చి కూలి నాలి చేసుకొని ఆ అంట్లు ఈ అంట్లు తోవి ఆ కోతలు కోసి ఈ నాట్లు వేసి ఆ కుప్పలు కొట్టి నూర్చి వారి కష్టాన్ని బురదలో తొక్కి నీ చదువులకి దారపోస్తుంటే వారి మీద ఉండాలి నీ ప్రేమ. మర్యాదకరమైన ప్రేమ, ప్రయోజనకరమైన ప్రేమ. ఎవరి మీద చూపిస్తున్నావు నీ ప్రేమ? మధ్యలో అంతమై దేవుని తప్ప నువ్వు ఎవరిని ప్రేమించినా నీకు దూరం కాబోతున్నావు. రాసుకో ఈ మాట. నువ్వు దేవుడికి మొదట ప్రాధాన్యత ఇవ్వకపోతే నీ ప్రేమికుడు నీ దక్కడు, నీ ప్రియురాలు నీకు దక్కదో, నువ్వు అనుకున్నది జరగదో. మొదట ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించి ఆయన నిజంగా మొదటి స్థానం ఆయనకి, నీ కుటుంబంలో వెలుగు రాకపోతే అప్పుడు నిజమైన ప్రేమికుడు యాకోబు గారు. ఆ ప్రేమికుడు ప్రేమించిన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన ప్రేమికుడు. నా సహోదరి సహోదరుడా, కష్టపడి నీ తల్లిదండ్రులు చదివిస్తుంటే ఆమ్నోను లాగా షెకెము లాగా శారీరకమైన ప్రేమలతో, అమర్యాద ప్రేమలతో, సప్రయోజన ప్రేమలతో నీ భవిష్యత్తును నాశనం చేసుకుని ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావా? వద్దు, ధైర్యంగా ఉండు. యేసయ్య ప్రేమను తెలుసుకో. నువ్వు అనుకున్నది నీకు సాధ్యం చేస్తావు. మొదట నీ భవిష్యత్తు మీద, నువ్వు చదువు మీద మంచి మార్కులతో పాసు. నెక్స్ట్ నీ ఏము, నువ్వు ఉద్యోగం కొట్టాలి, నువ్వు ఉద్యోగం కొట్టుపన్ను, చదువు, ఉద్యోగం సాధించు. తర్వాత భవిష్యత్తు మీదకి నిజంగా నువ్వు ఎవరిని ప్రేమించుంటే ఆ ప్రేమ మర్యాదగా ఉండాలి, మర్యాదగా పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలి. శారీరకం కలమాకండి. శారీరకం కలిస్తే నీ ప్రేమ కాస్త దోమ అయిపోద్ది అంతే. కుడితే అది మలేరియా గనేరు వచ్చి చనిపోతాడు. జాగ్రత్త. ఆ షెకెము శారీరకం కలిసాడు, మరి చూడండి దేని అన్నాలు చంపివేశాడు. ఆమ్నోను తామారుని శారీరకం కలిశాడు, ఒక్కసారిగా ఇష్టం మొత్తం పోయింది. అలాంటి స్థితిని తెచ్చుకోమాక. నిజంగా చూస్తే మరి యోహాను సువార్త 8వ అధ్యాయం 7వ వచనం నుండి 11వ వచనం దాకా చదివితే మరి వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని అనేక మంది రాళ్లతో కొడతానికి తీసుకొచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అనేక మంది వచ్చారు యేసయ్య మీద నింద వేయటానికి. ఏ విధంగా సరే యేసయ్యని పడగొట్టాలనుకున్నారు. ఆయనకు తెలుసు, ఈ లోక రక్షకుడికి తెలుసు వారు ఆ సమయానికి వస్తారని. కూర్చున్నాడు. అయ్యా యేసు, ఇదిగో బహిరంగంగా వ్యభిచారం చేత చేస్తూ పట్టబడిందయ్యా. మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఈమె రాళ్ళతో పురుగు కొట్టాలి, మరి నువ్వేం చెప్తావయ్యా? చూడు, నిజంగానే యేసయ్యా, అయ్యా మోషే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్ళతో కొట్టమంటే మరి నువ్వు ఎట్లా దేవుడి కుమారుడు అయ్యా? ఒకరు నువ్వు చంపకూడదు అంటున్నావు, అందరూ ప్రేమించమంటున్నావు అని అంటారు. లేదు, మోషే ధర్మశాస్త్రం కాదు రాళ్ళతో కొట్టకూడదంటే మోషే ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఆనాడు మోషే ధర్మశాస్త్రం వ్యతిరేకిస్తే రాళ్ళతో కొట్టి చంపాలి. ఏ విధంగా అయినా యేసయ్యని పడవేర్చుని వచ్చేసారండి చాలామంది అవివేకులు. యేసయ్యని ఎవరైనా పడగొడతారండి? ఈ జీవగ్రంథం లేకుండా ఎవరైనా చేయగలుగుతారా? అంత గట్స్ ఉందా? ప్రపంచానికి వెళ్ళిపోయింది. ఏ దేశానికి, ప్రపంచానికి, నెట్లలోకి అందరికి వెళ్ళిపోయి ఎవరేం చేయలేరు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చాలా జ్ఞానంతో, మహా జ్ఞాని అండి. ఆయన జ్ఞానాన్ని ఎవరు వర్ణించలేరు. మీలో పాపం చేయని వాడు ఎవడో మొదట రాయి ఆ మీద వేయండి. హల్లెలూయా! పిచ్చోళ్ళారా, మీరు ఆ మీద రాయాలని వచ్చారు, నా మీద రాళ్ళు వేయాలని వచ్చారు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఆ రాయి వేయాలంటే మీరు ఎవరు పాపం చేయలేదో మొదట రాయేయండి అని. కాము నుంచోలేదండి, రాస్తున్నాడు. ఒక్కొక్కడు పాపం రాస్తున్నాడు. ఉదాహరణకి వెళ్ళి నేను చూస్తే అక్కడ నా పాపం ఆమెతో చేసింది ఉంది. అయ్యో, నేను ఈమెతో పాపం చేసినట్టు వీళ్ళకి తెలిస్తే మొదట నన్ను చంపాలి కదని నేను పారిపోయా. నా తర్వాత నువ్వు వచ్చి చూసే ఉదాహరణకి నీ పాపం రాస్తున్నాడు. ఎవరితో? ఆ స్త్రీతో పాపం చేసావు, అంతే, నాకంటే ముందుగా నిన్నే చంపాలి అనుకున్నాడు. ఒక్కసారిగా ఆ స్త్రీకి వెళ్ళి చూశాడు, యేసయ్యకి వెళ్ళి చూశాడు. అయ్యో, నిజంగా ఈయన లోకరక్షకుడే, మా పాపాలు ఇంత బహిరంగంగా రాస్తున్నాడే, నిజంగా ఈయన మమ్మల్ని శిక్షించాలి కదా మా పాపాల గురించి తెలిసినప్పుడు, కానీ మమ్మల్ని శిక్షించలా, రక్షిస్తున్నాడే అని ఆ రాయి కాస్త కింద విసిరేసి హృదయం కరిగింపబడి పశ్చాత్తాపంతో యేసయ్య ప్రేమను అంగీకరించి వెళ్ళాడు. హల్లెలూయా! నిజమైన ప్రేమికుడండి. శిక్షించని ప్రేమికుడు, రక్షించే ప్రేమికుడు, కరుణించే ప్రేమికుడు, కౌగిలించుకునే ప్రేమికుడు, ఆశీర్వదించే ప్రేమికుడు, ఉన్నతమైన స్థితిలో పెట్టే ప్రేమికుడు, నీకు లేమి లేకుండా చేసే ప్రేమికుడు, నీకు కొరత అంటే తెలియకుండా చేసే ప్రేమికుడు యేసుక్రీస్తు ప్రభువారు.
ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోయారంటండి. నిజంగానే ఆ సందర్భంలో ఎవరైనా ఉంటే వారందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆమెతో పాపం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆమె వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ అండి. నిజంగానే వ్యభిచారం చేత చేసేటప్పుడు స్త్రీ ఒక్కతే చేసిద్దండి, పురుషుడు కూడా కావాలిగా. మరి పురుషుడిని ఎందుకు పట్టుకురాలా? చూడండి, ఈ లోకం ఎంత పాపిష్టి లోకమో, స్వార్థపూరితమైన లోకమో. ఒకవేళ ఆ పురుషుడు మంచి రికమెండేషన్ పర్సన్ ఏమో, మంచి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ వచ్చేమో, ధనబలం ఉండొచ్చేమో, మరి జనబలం ఉండొచ్చేమో, అధికార బలం ఉండొచ్చేమో, అందుకు అతను వదిలేశారు. అభాగ్యురాలను తెచ్చారండి పట్టకోటి కోసం. తెలుసో తెలియక, దేవుడు ఆజ్ఞలు తెలుసో తెలియక చేస్తుంటే, దేవుడు ఆజ్ఞలు తెలిసిన వాడేమో పాపం చేసాడు, వాడిని చేసుకుని అలా తెలుసో తెలియక చేసిన స్త్రీని తెచ్చారండి. యేసయ్య అమ్మా ఏరమ్మ వాళ్ళు అమ్మా అని ఎప్పుడైతే అన్నాడో ఆమె పేగులు కాస్త కదిలినాయండి. హల్లెలూయా. అమ్మా అని పిలిచాడండి. అమ్మాని పిలిచావు ప్రభువా, ఇది ఎవ్వరు పిలువని పిలుపు, ఇది ఎన్నడూ వినలేని పలుకు. అమ్మాని పిలిచావు ప్రభువా, అంత గొప్ప కమ్మని పిలిపే. అమ్మ అని లేకే ఆ కడుపులో ఉన్న పేగులు కదిలింటింది. అయ్యో, ఇప్పుడు దాకా నన్ను ఎవరు పిలిచినా ఎంతో అసభ్యంగా పిలిచారు, అసభ్యంగా చూచారు, నన్ను లొంగ తీసుకుంటానికి ప్రయత్నం చేశారు. కానీ నేను ఇంత బహిరంగంగా దొరికినా, మా అందరు పాపాలు రాచాడు ఒక పక్క, కానీ నన్ను ఒక్క మాట కూడా అనకుండా అమ్మా అన్నాడే. అయ్యా, ఇంత గొప్ప కుమారుడు నాకు ఉన్నాడా, ఇంత గొప్ప తండ్రి నాకున్నాడా, ఇంత గొప్ప ప్రేమ చూపించిన నాదుడు నాకున్నాడా. తల్లి కడుపు ప్రేమ కట్టలు తెంచుకుని దొక్కుందా వచ్చిందండి. హల్లెలూయా. ప్రేమ అండి యేసయ్యది. ఆ ప్రేమలో అమర్యాద లేదు. యేసయ్య ప్రేమలో, ఆ ప్రేమలో స్వప్రయోజనం లేదు. అమర్యాద గుండా వాళ్ళందరినీ మర్యాదలో నడిపించింది. హల్లెలూయా. స్వప్రయోజనం చూసుకున్న వచ్చిన ప్రేమని ప్రయోజనకారులు చేసి పంపించింది. హల్లెలూయా. నా సహోదరి సహోదరుడా,